హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో సింపుల్ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మటన్ కర్రీని ఎన్ని రకాలుగా చేసినా కూడా టేస్ట్ అయితే బాగానే వస్తుంది. ఈ స్టైల్లో చేసే కర్రీ అయితే సూపర్ ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. మనకి టైం లేకపోయినా సరే అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకుని దీనిలో మటన్ని నీచు వాసన లేకుండా 4 నుంచి 5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్స్ పెరుగు కూడా వేసుకుని గరిటెతో దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిపైన కుక్కర్ మూత పెట్టుకుని 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. మటన్ కదండి, ఎక్కువ విజిల్స్ పడతాయి, బాగా కుక్ అయిపోవాలి కదా. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో పావు కప్కి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలో ఒక అనాస పువ్వు, 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్కతో పాటు సన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డలను కూడా వేసుకుని వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు బాగా వేగిపోయాక దీనిలో అడ్డంగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఉల్లి ముక్కలు బాగా వేగిపోయాక మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న మటన్లో వాటర్ తేర్చుకుని దీనిలో వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు, 2.5 టీ స్పూన్స్ కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 1.5 టీ స్పూన్ మీట్ మసాలా కూడా వేసుకుని మటన్కి పట్టే విధంగా 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఇలా మనం మిక్స్ చేసుకున్న దానిలో మనం తేర్చి పక్కన పెట్టుకున్న మటన్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి కూర మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని కూర పైన మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ ఇలా దగ్గరకు అయింది కదా, కర్రీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కూర మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఇలా రైస్లోకే కాకుండా చపాతీ, రోటీలు చేసుకున్నప్పుడు కూడా అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.